వేస్తానంటున్నారు నాగార్జున. అంటే ఇదంతా ఇన్కన్వెన్షన్ ఎఫెక్ట్ అంటారా? ఇక్కడ ఒక అంశం అండి. రాజకీయ పార్టీలు ఇంకొక రాజకీయ పార్టీని, ప్రత్యర్థి రాజకీయ పార్టీలను విమర్శలు చేసుకోవటం అనేటువంటి సర్వసాధారణమైనటువంటి విషయం. సహజమే. ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలో, భారతదేశ వ్యాప్తంగా ఒక పార్టీ మీద ఇంకొక పార్టీలు, వ్యక్తుల మీద, రాజకీయ నాయకుల మీద ఇంకొక రాజకీయ నాయకుడు పరిధి దాటి దిగజారుడు వ్యాఖ్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికన్నా ఇంకా ఎక్కువ దిగజారి మొన్న మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ ఆ కేటీఆర్ మీద వ్యాఖ్యలు చేస్తూ సమంత, నాగ చైతన్య విడాకులకు సంబంధించి, దాంట్లో కేటీఆర్ యొక్క ప్రమేయం గురించి, ప్రఫుల్ ప్రీత్ సింగ్ గురించి, అదేవిధంగా నాగార్జున వాళ్ళ కుటుంబం గురించి చాలా దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. ఇది సమంజసమైనటువంటి అంశం కాదు. అందుకోసమనే మొత్తము సినిమా పరిశ్రమ మొత్తం అందరూ కూడా కొండా సురేఖ వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి. అయితే కొండా సురేఖ కూడా మరుసటి రోజు మాట్లాడినటువంటి విషయంలో, నేను ఏమన్నా పొరపాటు మాట్లాడి ఉంటే, లేదు అంటే సమంత నొచ్చుకొని ఉండుంటే నేను దాని మీద నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను. కానీ కేటీఆర్ నా మీద ట్రోలింగ్ జరిగినటువంటి విషయంలో కేటీఆర్ నాకు క్షమాపణ చెప్పాలి అనేటువంటి విధంగా ఆవిడ డిమాండ్ చేశారు. ఇప్పుడు కొండా సురేఖ మీద ట్రోలింగ్ జరిగినటువంటి అంశం తెలిసిందే కదా. ఎప్పుడైతే బీజేపీకి సంబంధించినటువంటి రఘునందన్ ఎమ్మెల్యే, అదేవిధంగా ఆయన ఒక చేనేతకు సంబంధించినటువంటి దండ మెడలో వేయటం అనేటువంటి అంశం, దాన్ని ట్రోల్ చేయటం అనేటువంటి అంశమే ఆవిడ బాధపడ్డటువంటి విషయం. దీన్ని దురుద్దేశపూర్వకంగా కేటీఆరే చేయించాడు అనేటువంటిది ఆవిడ ఆరోపణ అయితే కేటీఆర్ మీద ఆవిడ ఏమైనా మాట్లాడుకోవచ్చు. దాంట్లో సమంత, నాగ చైతన్య విడాకులు, ప్రఫుల్ ప్రీత్ సింగ్ వ్యవహారం ఏం తీసుకురావడం కరెక్ట్ కాదు కదా. అందుకని నాగార్జున ఇప్పుడు పరువు నష్టం దావా వేయటం, అదేవిధంగా క్రిమినల్ చర్యలు కూడా తీసుకోమని అడుగున్నారండి కోర్టుని. 100 కోట్ల, ఎన్ని కోట్లు పరువు నష్టం దావా అనేటువంటి అంశం అది కోర్టులో కొనసాగింది. ఆవిడ మీద కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేసి క్రిమినల్ చర్యలు కూడా తీసుకోమని ఆయన కోర్టును ఆశ్రయించి ఉన్నారు. కాబట్టి నాంపల్లి కోర్టుకిన క్రిమినల్ చర్యలకిన ఆదేశిస్తే ఆ మంత్రి మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అయితే నాగార్జున మీరు సమంతకు క్షమాపణ చెప్పారు కదా, మా సంగతి ఏంటైనా అడగలేదండి. అక్కడ సమంత ఏమి వాళ్ళు వేరుగా చుట్టబడేటువంటిది కాదు. సమంత, నాగ చైతన్య విడాకులకు సంబంధించినటువంటి అంశమే కదా కొండా సురేఖ మాట్లాడింది. ఇప్పుడు సమంత విడిపోతే విడిపోయి ఉండొచ్చు, ఆవిడ కూడా సినిమా యాక్టరే కదా, ఈ రోజున యాక్ట్రెస్ కదా, ఆవిడ కూడా సినిమాకి సంబంధించినటువంటి ఆవిడే. అందుకని ఇక్కడ సమంత వ్యవహారం ఒక్కటే కదండి, నాగ చైతన్య వ్యవహారం ఉంది, అదే విధంగా నాగార్జున కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఉంది కదా. ఒక కుటుంబం మొత్తాన్ని వాళ్ళందరూ అడుగుతుంది ఇదే, మేము సినిమాలు చేస్తాం, సినిమాల్లో నటిస్తాము, అందుకోసమని మేము సినిమాల్లో నటిస్తామనేటువంటి దాని మీద మొత్తం సినిమా పరిశ్రమని వాళ్ళకి కొన్ని ఆత్మాభిమానం ఉంటుంది కదా, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేటువంటి విధంగా ఈ విధంగా మాట్లాడటం ఎంత మేరకు సమంజసమని జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి ప్రకాష్ రాజు అందరూ అసలు సినిమా పరిశ్రమలో ఈ అంశం మీద విమర్శ చేయనోళ్లే లేరండి ప్రభుత్వం మీద. మీరు ఒక అంశాన్ని గమనిస్తే ఎప్పుడు కూడా సినిమా పరిశ్రమ అధికారంలో ఉండేటువంటి పార్టీ మీద, అధికార పక్షం మీద అంత తీవ్ర స్థాయిలో విమర్శలు చేయటం అంటే ఉండదండి. ఎందుకు అనంటే సినిమా పరిశ్రమకు అవసరాలు ఉంటాయి. అవసరాలు ఏంటి అనంటే సినిమాకు సంబంధించినటువంటి నిర్మాణ వ్యవహారాలు, లేకపోతే సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు టిక్కెట్లకు సంబంధించినటువంటి రేట్లు పంపిణీయో పెంపకమో, లేకపోతే అదే విధంగా సినిమాకు సంబంధించినటువంటి ట్యాక్స్లు ఏమన్నా రిడక్షనో లేకపోతే దీని ఎగ్జామ్షనో ఏవో ఉంటాయి. అందుకని ఎక్కడికక్కడ కొంచెం తగ్గి ఉంటారు. సరే సార్, మరి ఇప్పుడు ఏంటి ఈ వ్యవహారంతో ప్రభుత్వం అంటే టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా కూడా ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత చూపిస్తున్న నేపథ్యంలో మరి టాలీవుడ్ కు ప్రభుత్వ సహకారం ఇక మీదటి ఇంకెలా ఉండొచ్చు అనుకోవాలి? ఇప్పుడు టాలీవుడ్ ఇక్కడ ప్రభుత్వం రెండింటి మధ్య వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ ఉంది అని అనుకోవాల్సినటువంటి పని లేదు. ఎందుకోసం అంటే ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఒక కొండా సురేఖ మంత్రిగా ఉండారు, మాట్లాడారు కాదనటం, ఆవిడ వ్యక్తిగత విమర్శలని కూడా మనం అనలేము. ఆవిడ కేటీఆర్ మధ్య ఉన్నటువంటి ఆవిడ కోపాన్ని ఆవిడ ప్రదర్శించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ప్రభుత్వానికను చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి ఘర్షణగా చూడటానికి వీల్లేదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. అయితే ఈ విషయంలో ఒకటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కానీ లేక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ పెద్దలు కానీ జోక్యం చేసుకొని
ఈ సమస్య త్వరితగతిన పరిష్కరించుకునేటువంటి విధంగా చూస్తే మంచిదని నా యొక్క అభిప్రాయం. అయితే నా యొక్క అబ్జర్వేషన్ ఒకటి కీలకమైనటువంటి అబ్జర్వేషన్ చెప్తానండి ఇక్కడ. కొండా సురేఖ ఈ మాటలు మాట్లాడటం వెనక ఆవిడ తొందరపాటుగా మాట్లాడారని గాని లేకపోతే ఏదో అనుకోకుండా వచ్చినటువంటి మాటలని నేను అనుకోవటం లేదు. దీని వెనక ఒక డైవర్ట్ పాలిటిక్స్ కూడా ఉండి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. నా యొక్క అభిప్రాయం ఇది. అంటే తనేదో చెప్పింది కదా సార్, నేను అనుకోకుండా మాట్లాడుతున్నప్పుడు ఆ సందర్భం ఎందుకో వచ్చింది, నేను ఎందుకు అలా మాట్లాడాను, అందుకని దాన్ని నేను ఉపసంహరించుకుంటున్నాను అని. అదే ఈ డైవర్ట్ పాలిటిక్స్ అని ఎందుకన్నానంటే ఆవిడ ఉద్దేశపూర్వకంగా మాట్లాడారు, కావాలని కూడా మాట్లాడారు. దేన్ని డైవర్ట్ చేయాలనుకుంటున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వము ఒక్క అంశంలో డిఫెన్స్ లో పడింది. ఏంటి అంటే మూసీ సుందరీకరణ పేరుతో మూసీకి సంబంధించినటువంటి ఆక్రమణ తొలగింపు విషయానికి సంబంధించి దానిలో ఆక్రమణదారులకు సంబంధించినటువంటి నుంచి వ్యతిరేకత వచ్చింది. దాన్ని అవకాశంగా వాడుకోవాలనుకుంటుంది బీఆర్ఎస్, అదే విధంగా బీజేపీ. ఈ విషయంలో ఆ విధంగా మూసీకి సంబంధించినటువంటి నిరాశ్రయులయ్యేటువంటి అందరినీ కూడా ప్రభుత్వం మీద ఉసికొలుపుతుంది బీఆర్ఎస్. అందుకని ఈ అంశము ఈ రోజున ప్రభుత్వానికి ఒకవైపున హైడ్రా పేరుతో ఒక ఆక్రమణ తొలగింపు వ్యవహారము, ఇంకొక వైపున మూసీకి సంబంధించినటువంటి వ్యవహారం, ఈ రెండింటిని కలిపి బీఆర్ఎస్ దీన్ని అవకాశంగా వాడుకొని రాజకీయం చేసేటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొంత డిఫెన్స్ లో పడింది. అందుకనే మూసీ విషయంలో బీఆర్ఎస్ తీసుకున్నటువంటి ఉద్యమ కార్యాచరణని డైల్యూట్ చేయటం కోసం కేటీఆర్ మీద వ్యక్తిగతమైనటువంటి విమర్శలు కొండా సురేఖ చేశారు. మొత్తం ఇప్పుడంతా కూడా తెలంగాణ మీడియా కానివ్వండి, లేకపోతే తెలుగు మీడియా కానివ్వండి, ఇప్పుడు మూసీ సుందరీకరణ బీఆర్ఎస్ ఉద్యమం దానికన్నా కూడా ఎక్కువ నాగార్జున కొండా సురేఖ వర్సెస్, లేకపోతే సినిమా పరిశ్రమ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం అనేటువంటి విధంగా మీడియాలో వార్తా కథనాలు రావటం అనేటువంటిది ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రధానమైన లక్ష్యంగా కొండా సురేఖ ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. వాళ్ళ యొక్క లక్ష్యం డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా ఉండి ఉండొచ్చు అని నా యొక్క అబ్జర్వేషన్. రైట్ సార్, వివిధ అంశాలపైన చాలా చక్కటి వివరణ విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్.